ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మనకు తెలుసు అంకాపూర్ గ్రామము మన భారతదేశంలోనే నెంబర్ 1 స్థానం విలేజ్లలో గ్రామాల్లో అభివృద్ధి బాటలో నడుస్తూ అందరికీ ఆదర్శవంతమైన అంకాపూర్ గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఈరోజు మా వినోద్ రెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు మరియు చిన్నారెడ్డి గారు, ఇంకా ఇతర గ్రామస్తులు మరియు మన తులసి కుమార్ గారు, మరి మన స్కూలు హెడ్ మాస్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ ఈ పర్యావరణాన్ని కాపాడాలని ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని మన అంకాపూర్ గ్రామంలో గత రెగ్యులర్గా ఇక్కడ చెట్లు నాటుతారు. ఈరోజు మమ్మల్ని కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ఈ మంచి ఒక మెసేజ్ని అందరూ మన ఆర్మూర్ ప్రాంతంలో అయితే మన నిజామాబాద్ జిల్లాలో ఒక ఏదైతే అంకాపూర్ గ్రామం అన్నిట్లో నెంబర్ 1 స్థానాన్ని ఉన్నదో ప్రపంచ పర్యావరణంలో కాపాడడంలో కూడా ఈ గ్రామం పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తూ ఈరోజు అంటే దాన్ని అందరూ స్ఫూర్తించుకోవాలని చెప్పి మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన వినోద్ రెడ్డి గారు కూడా భాగస్వాములై వారు మనందరికీ తెలుసు మన సమాజాన్ని పట్టించుకున్న అతిపెద్ద సమస్య ఈ పర్యావరణానికి నాశనం చేస్తూ చెట్లు కొట్టేసి మనం ఈ వరదలు అయితేనేమి, అకాల వర్షాలు అయితేనేమి, రైతులకు పంట నష్టాలు అయితేనేమి, ఎండాకాలంలో వర్షాలు పడు, వర్షాకాలంలో ఎండలు ఉండడము, తర్వాత చాలా మనకు అనర్థాలు జరుగుతున్నాయి. దాన్ని గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు మరియు గ్రామ పెద్దలు మన వంతు సహాయం చేయాలని ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మేము కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించినటువంటి అంకాపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ చెట్టు నాటే కార్యక్రమానికి పిలువగానే వచ్చిన మా ఏసీపీ సార్ వెంకటేశ్వర రెడ్డి గారికి కృతజ్ఞతలు. పర్యావరణాన్ని అందరూ కాపాడుతూ మొక్కలు నాటాలని ఈ కార్యక్రమం ద్వారా నేను విన్నపం చేస్తాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచ ప్రజలకు, దేశ ప్రజలకు, అందరికీ, రాష్ట్ర ప్రజలకు. మా అంకాపూర్ గ్రామ ప్రజలు ఇక్కడ వినోద్ రెడ్డి గత 10-20 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి కార్యక్రమం చేపడుతూ ఇక్కడ ఎందరికో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. సేమ్ టైంలో ఇక్కడ గ్లోబలైజేషన్ ఇప్పుడు ఇక్కడ ప్రపంచ పర్యావరణం ఎలా అయిందంటే ఇప్పుడు ఈ చెట్లు నాటకపోవడం వల్ల, చెట్లు లేకపోవడం వల్ల ఓజోన్ పొర దెబ్బతిని ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. అకాల వర్షాలు అయితేంది, లేకుంటే విపరీతమైన ఎండలు అయితేంది, ఈ చెట్లు నాటకపోవడం వల్ల ఇట్లా సంభావనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు మా వంతు బాధ్యతగా కృషి చేస్తూ ప్రతి ఒక్కరు ఒక 2 చెట్లు నాటే విధంగా చేస్తే ప్రతి సంవత్సరం మన ఇక్కడున్న పరిస్థితులు కానీ, ఇక్కడ ఉన్న మన వాతావరణ ఆక్సిజన్ లెవెల్ కానీ అన్నీ మనకు మంచి సమకూర్చి ఇక్కడ ప్రపంచమంతా మంచి వాతావరణం క్రియేట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మా ఏసీపీ గారు కూడా మా విలేజ్కి వచ్చి పిలవగానే వచ్చి మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించి ఇక్కడికి వచ్చి చెట్లు పెట్టే విధంగా చేసేవారిని అభినందిస్తూ, మా ఊరి ప్రజలను అభినందిస్తూ వచ్చిన దానికి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది.